ఇజ్రాయెల్లో భారీ దాడి, ఇజ్రాయెల్లో కాదు ఇజ్రాయెల్ వెళ్ళి గాజా మీద చేసింది. 31 మంది చనిపోయారు, 150 మంది గాయాలని. గాజాలో మానవతా సాయం పంపిణీ కూడా రక్తసిక్తమవుతుంది. ఆహారం కోసం, అత్యవసర సరుకుల కోసం వచ్చిన పాలస్తీన్ల మీద ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ఉదయం కాల్పులు జరిపింది. ఈ దాడిలో 31 మంది మృతి చెందారు, 150 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ మద్దతు ఉన్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ పంపిణీ కేంద్రం దగ్గర ఈ సంఘటన జరిగిందని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వేల సంఖ్యలో వస్తున్న జనం మీద కిలోమీటర్ దూరం నుంచి ఇజ్రాయెల్ సైన్యం అన్ని దిశల్లో కాల్పులు జరిపిందని స్థానికులు తెలిపారు. సైన్యం కాల్పులు జరిపిందన్న విషయం తమకు ఎలాంటి సమాచారం లేదని ఐడిఎఫ్ తెలిపింది. ఘటన మీద సమీక్ష జరుపుతున్నామని వెల్లడించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సాయం పంపిణీ జరిగిందని జిహెచ్ఎస్ పేర్కొంది. ఇక్కడే వీళ్ళు ఎప్పుడు పచ్చి మోసమే. పాలస్తీనా ప్రభుత్వం అంటే తీవ్రవాదుల ప్రభుత్వం, హమాస్ ప్రభుత్వం. ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటారు. మొన్న కూడా ఏది హాస్పిటల్ మీద దాడి అన్నారు, తీరా చూస్తే దాని కిందనే వాళ్ళ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. అంటే వాళ్ళు చచ్చిపోయింది తీవ్రవాదులైనా సరే ప్రజలనే చెప్తారు. ఆ తీవ్రవాదులు ఈ వృద్ధులని, మహిళల్ని, సాధారణ ప్రజల్ని తమ చుట్టూ పెట్టుకుని వాళ్ళు చచ్చే ముందు ఆ జనాల్ని చంపిస్తారు. అయినా సరే ఆ తీవ్రవాదిని గొప్పోడి కిందనే చూపెడతారు. అదే దరిద్రం. కాబట్టి దీనికి సంబంధించిన అంశం భవిష్యత్తులో మళ్ళీ సమాచారం వస్తుంది.